ఎద్దనపూడి సులోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ 3. అతను ఫోన్లో మాట్లాడుతున్న వారికి మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి హాలులోకి వచ్చాడు. అక్కడ క్యూలో నిలబడిన వారి సంఖ్య 6కు పెరిగింది. అతను గుమ్మం దాటి హాలులోకి రాగానే లాల్చీ దోవతి ధరించి రుద్రాక్షమాల వేసుకున్న ఒక పెద్దాయన ఎదురు వస్తూ, విద్యాధర్, ఆ గరుడాచలం అక్కడ్నుంచి కదలడం లేదు తగ్గు స్వరంతో ఫిర్యాదుగా చెప్పాడు. విద్యాధర్ మౌనంగా క్యూ పక్కనుంచి గరుడాచలం దగ్గరికి వెళ్ళాడు. అతని భుజం మీద మునివేళ్లతో తట్టాడు. గరుడాచలం తల తిప్పి చూశాడు. వెంటనే విద్యా అంటూ దుఃఖం ఆపుకోలేనట్టు పట్టేసుకొని బావురమన్నాడు. విద్యా, సదాశివం నాకు హార్ట్ సర్జరీ చేయించి ప్రాణం పోశాడు. కానీ తన ప్రాణం దక్కించుకోలేకపోయాడు. నాకెందుకయ్యా ఆయుష్? 10 మందికి ఉపకారం చేసేవాడికి ఉండాలి కానీ. అతనికి ఏడుపు ఉప్పెనలా వచ్చింది. భుజం మీద తువ్వాలు అంచు చేతిలోకి తీసుకొని అందులోకి సొర్రున చీదాడు. దూరంగా కూర్చుని అతన్ని చూస్తున్న 2 పెద్దవాళ్ళు ఇది చూడగానే కంపరంగా భుజాలు కదిలించారు. విద్య గరుడాచలాన్ని వెనుక వరుసగా వేసి ఉన్న సోఫాల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి తను పక్కన కూర్చున్నాడు. దూరంగా మంచినీళ్లు అందిస్తున్న నౌకరుని చేతి సైగతో పిలిచాడు. అతను రాగానే ట్రేలో నుంచి మంచినీళ్లు గ్లాసు తీసి గరుడాచలానికి ఇచ్చి తాగించాడు. ఇంతలో మళ్ళీ దర్వాజా తలుపులు తెరుచుకున్నాయి. అరుగో, లాయర్ షణ్ముఖం గారు వచ్చేశారు అన్నారెవరో. లోపలికి వస్తున్న ఆయన్ని చూడగానే విద్యాధర్ లేచి ఎదురు వెళ్ళాడు. ఏం విద్యా, అందరూ వచ్చారా? ఆయన తగ్గు స్వరంతో అడిగాడు. ఎర్రగా, లావుగా, నిండు బుగ్గలతో ఉన్న షణ్ముఖం కళ్ళల్లో గద్దచూపుల్లోని తీక్షత ఉంది. ఆయన ముఖం విద్యాధర్తో మాట్లాడుతున్నట్టే ఉన్న కళ్ళు మాత్రం చురుగ్గా హాలులో వచ్చిన వారిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇంకో 2-3 రావాలి. విద్యాధర్ కూడా తగ్గు స్వరంతో చెప్పాడు. సరే, మనం ఎవరి కోసం ఆగే పనే లేదు. టైం అంటే టైమే అనేసి ఆయన సరాసరి సదాశివం గారి ఫోటో దగ్గరకు వెళ్ళి పువ్వులు పెట్టి అంజలి ఘటించాడు. ఆ చర్య యాంత్రికంగా ఉంది. ఆయన కళ్ళు మూసుకున్న ముఖం ప్రసన్నంగా లేదు. కనుబొమ్మలు ముడుచుకొని చిరాగ్గా ఉన్నాయి. ఇంతలో పక్క గదిలో ఫోన్ మోగింది. నౌకరు వచ్చి దెబ్బపండులా ఉన్న ఒక ముసలాయనతో ఆయన అడిగిన సందేహానికి తగ్గు స్వరంలో జవాబు చెబుతున్న విద్యాధర్తో, మీకు ఫోన్ అని చెప్పాడు. విద్యాధర్ ఫోన్ ఉన్న పక్క గదిలోకి వెళ్ళాడు. ఇదండి పార్ట్ 3. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.